బహువార్షిక పంటగా చెలామణి అవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్. ఆంధ్రలోని కోస్తా తీర ప్రాంతాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం ఎక్కువ. ఆయిల్ పామ్ సాగులో ప్రధానమైనది ఎరువుల యాజమాన్యం. స్థూల, సూక్ష్మ పోషకాలను సకాలంలో సమగ్రంగా అందించినప్పుడే చెట్ల పెరుగుదల బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బోరాన్ ధాతులోపంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆయిల్ పామ్లో బోరాన్ ధాతులోప లక్షణాలు సవరణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత నుంచి తెలుసుకుందాం. ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ ధాతువు లోపము బోరాన్ యొక్క వివరాలు మనం తెలుసుకున్నాము. వాటి యాజమాన్యము, లోప లక్షణాలు ఎలా ఉంటాయో అనేది వివరాలు చూసినట్లయితే, బోరాన్ లోపము ఎందుకు వస్తుందో ముందు మనము గమనించినట్లయితే, ఈ pH అనేది టెస్ట్ చేయించుకున్నట్లయితే అది ఎసిడిక్ కండిషన్లో ఉండి <5, 4, <6 వరకు ఉన్నా, లేదు అంటే ఆల్కలైన్ కండిషన్లో <7.5 ఉన్ని పరిస్థితుల్లో మాత్రము మనకి ఎక్కువగా ఈ బోరాన్ లోపం అనేది కనిపించడం జరుగుతుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ బోరాన్ లోపం అనేది తేలిక భూముల్లో చాలా వరకు అధికంగా కనిపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లీచింగ్ లాసెస్. అధిక వర్షం పడినప్పుడు అది భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోయి మొక్కకు అందుబాటులో లేక ఈ లోపలక్షణం రావడము జరుగుతుంది. ఇక మూడో కారణంకు వచ్చేటట్టయితే, అధిక మోతాదులో మనం నత్రజని అందించినప్పుడు, భాస్వరం అందించినప్పుడు, అదేవిధంగా భూమిలో ఎక్కువ శాతము కాల్షియం ఉన్నప్పుడు ఈ బోరాన్ లోపం అనేది మొక్కల్లో రావటం అనేది జరుగుతుంది. ఐదో లక్షణము ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఫర్టిలైజర్ అప్లికేషన్. ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు వాళ్ళకి అందులో నత్రజని శాతము, భాస్వరం శాతము, పొటాషు అనేది వివరాలు పూర్తిగా తెలియకుండా ఈ మోతాదుల బస్తాలు చప్పున వేయటం వల్ల మనకి ఈ ఇంబ్యాలెన్స్ అనేది రావటం జరుగుతుంది. అయితే అసలు ఈ 4 కారణాలు మనం చూసుకున్నట్లయితే, మనకు తేలిక భూములు అయితే ముఖ్యంగా ఈ ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనము చాలా తక్కువగా ఉన్న నేలల్లో మాత్రము అధికంగా ఈ బోరాను లోపం అనేది కనపడటం జరుగుతుంది. అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా చిన్న మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది చాలా వరకు కుంటుపడిపోతుంది. సెకండరీ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వకుండా దగ్గరగా ఉండిపోవడం వల్ల మొక్క ఇతర పోషక పదార్థాలు కూడా తీసుకోవడం జరగదు. అయితే ఈ బోరాను, ఫాస్ఫరాన్కి ఉన్న రిలేషన్ చూసుకున్నట్లయితే, మనం భాస్వరం తక్కువ అయినప్పుడు ఈ వేరు వ్యవస్థ సరిగ్గా డెవలప్ అవ్వదు. అలానే భాస్వరం ఎక్కువ అయినప్పుడు ఈ బోరాన్ ఫిక్సేషన్ అనేది జరిగిపోతుంది. ఈ రెండోటిని మనం అందుబాటులోకి తీసుకురావాలి అంటే, నీరు అందించేటప్పుడు మొక్కకి బెట్ట రాకుండా చూసుకోవడము, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఈ మురుగునీరు పోయేటట్టు చూసుకోవడము, అదేవిధంగా బోరాన్ డెఫిషియన్సీ వచ్చిన మొక్కల దగ్గర మాత్రము రేక్స్ కానీ పారలతో కానీ కొద్దిగా మొన్నంతా కదిలించి లూజ్ చేసినట్లయితే మనకి ఈ ఫాస్ఫరస్ ఫిక్సేషన్ తగ్గితే మనకు బోరాన్ కూడా అందుబాటులోకి రావటము జరుగుతుంది. అయితే ఈ లోప లక్షణాలు మనం ఎలా గమనించుకోవాలి అంటే, దగ్గరగా ఆకులు సరిగ్గా విచ్చుకోకుండా గిడసబారిపోవడం జరుగుతుంది. వేరు వ్యవస్థ పెరగకపోవడం వల్ల దాని పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఇంకా బాగా ఎక్కువగా విపరీతంగా లోపలక్షణం కనిపించినప్పుడు మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. పెద్ద మొక్కలకు వచ్చేసరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన మొక్కలకు వచ్చేసరికి ఈ లోపలక్షణాలన్నీ మనకి ఫస్ట్ ఆకుల్లో చూసుకున్నట్లయితే, ఆకులు ముడుచుకుపోవడము, ఆకులు దగ్గరగా అయిపోవడము, ఆకులు చిన్నగా అయిపోవడము, ఇంకా ఎక్కువగా లోపం ఉన్నప్పుడైతే మనకి ఈ మొవ్వు భాగంలో వచ్చే కొత్త ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులన్నీ కూడా మనకి సరిగ్గా విచ్చుకోవు. విచ్చుకున్నప్పటికీ కూడా మనకి ఈ కొడవల ఆకారంలో కంకులు వచ్చినట్టుగా కంకులు రావటము, చుట్టుపోవడం జరుగుతుంది. రెండో దశలో ఈ బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఈ పూత మీద పడటం జరుగుతుంది. ఈ పూత మీద పడినప్పుడు ఈ పోలన్ ట్యూబ్ డెవలప్మెంట్ కానీ, పోలన్ జర్మినేషన్ కానీ జరగకపోవడం వల్ల పరాగ సంపర్కం అనేది చాలా తక్కువగా జరిగి సరిగ్గా పండ్లు ఏర్పడకుండా
దగ్గర 500, 600 పండ్లు ఏర్పడము, గెల సైజు కూడా చాలా చిన్నగా అయిపోవడము జరుగుతూ ఉంటుంది. గెల పెరుగుదల కూడా చాలా వరకు కూడా కృషించిపోయినట్టు మనకి ఉంటుంది. దీన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, బాగా ఇసుక భూముల్లో మనము యాజమాన్యం చేపట్టినట్టయితే సేంద్రీయ కార్బనం అనేది పశువుల ఎరువుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంచుమించుగా 50 నుంచి 100 కేజీల వరకు కూడా ఒక పెద్ద మొక్కకు అందించుకోవాలి. అదే చిన్న మొక్క అయితే 20 నుంచి 30 కిలోల వరకు అందించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఈ బోరాన్ లోప లక్షణాన్ని మీరు నియంత్రించడం జరుగుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చుకున్నట్లయితే మీరు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు సిఫార్సు ఉన్నింది. 50 గ్రాములు అనేది ఫస్ట్ 3 సంవత్సరాలు చిన్న మొక్కలకి, 100 గ్రాములు అనేది 4 సంవత్సరాలు పైబడిన తోటలకి మనకి 100 గ్రాములు ఒక మొక్కకి 1 సంవత్సరానికి మనం అందించుకోవాలి. మంచిగా ఆరోగ్యంగా ఉన్న తోటలకైతే 2 సార్లు అందించాలని చెప్తాము. బోరాన్ లోప లక్షణము చలికాలంలో అధికంగా రావడం జరుగుతుంది. చలికాలంలో బోరాన్ అప్టేక్ అనేది జరగదు. అదేవిధంగా బాగా ఎండాకాలంలో ఒకవేళ నీరు తక్కువైనా, బెట్ట ఏర్పడినా ఈ బోరాన్ లోపలక్షణం వస్తుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడి 10-15 రోజులు హెవీ డౌన్ పోర్ వర్షం పడినప్పుడు కూడా హెవీ లీచింగ్ లాసెస్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం గమనించుకుంటూ, ఈ పరిస్థితులను గమనించుకుంటూ మనము భూమిలో వేసుకోవాలి. ముఖ్యంగా ఈ లోపాలు కనిపించిన మొక్కలకు మాత్రము మనము అదే సిఫార్సుని 50% పెంచుకుని 100 గ్రాములు ఒక మొక్కకైతే 150 గ్రాములు ఒక మొక్క చొప్పున 2 దఫాలు కాకుండా 4 దఫాలుగా విభజించుకుని 150 గ్రాములని మనకి మొక్కలో బాగా పాదు చేసుకుని భూమిని కదిలించుకుని భాస్వరం కూడా అందుబాటులోకి రావడానికి ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా లాంటివి పశువుల ఎరువులో వేసుకుని అప్లై చేసుకుని ఈ బోరాన్ అప్లై చేసినట్లయితే మనకి చక్కగా బోరాన్ అందుబాటులోకి వచ్చి ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ నత్రజని, కాల్షియము ఇంబ్యాలెన్స్ అధికంగా వేయటము కానీ చేసినప్పుడు కూడా మనకి ఈ సమస్య జరుగుతుంది. అందుకని నత్రజని శాతం మాత్రము కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు లెక్క కట్టుకుని దానికి కావాల్సిన 1200 గ్రాముల నత్రజని మాత్రమే వేయాలి. ఇకపోతే కాల్షియము, సున్నము ఎక్కువగా ఉన్న నీరు కానీ, సున్నము ఎక్కువగా ఉన్న నేలల్లో కానీ ఈ బోరాన్ లోపము ఎక్కువ కనిపించడం జరుగుతుంది. చిన్న మొక్కల్లో బోరాన్ లోపం కనిపించినప్పుడు మనకి వేరు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఆకులకి బొరాక్స్ అనే మందు సాల్యుబోర్ రూపంలో 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల చలికాలంలో ఒక 2 సార్లు, ఎండాకాలంలో ఒక 2 సార్లు మనం చేసుకున్నట్లయితే మనకి ఈ చిన్న మొక్కల్లో బోరాన్ లోపాన్ని నివారించుకోవడం జరుగుతుంది. పెద్ద మొక్కల్లో అయితే మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పశువుల ఎరువులు ఎక్కువగా వేసుకుని నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసుకుని ఫర్టిలైజర్ యాజమాన్యం ఏదైతే ఎరువులు సిఫార్సు మేరకి మోతాదులో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ బోరాన్ లోప లక్షణాన్ని మనం ఆ సమస్యని అధిగమించి మనకి ఆయిల్ పామ్ తోటల్లో అధిక దిగుబడుల్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.